హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం కంగువా. మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యా బ్రో. నాకైతే నచ్చలేదు. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఓవరాల్గా మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఓవరాల్ మూవీ మొత్తంలో కూడా ఎక్కడ డౌన్ అయితే అవ్వలేదన్నమాట. చాలా టాప్ నాచ్ అయితే ఉంది. అండ్ అలాగే కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ అయితే చేశారనమాట. మనకి ఆ చూపించే పిక్చర్ అనేది క్రిస్టల్ క్లియర్ హెచ్డీగా ఉంటుంది ప్రతి పిక్చర్ కూడా. అండ్ అలాగే శివ అండ్ మూవీ టీం కష్టపడి చేసిన ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది, అలాగే మన కంగువా ఆ వరల్డ్ సెటప్ అనేది బాగుంది. అలాగే మన కంగువా గారి డిజైన్, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ ట్రైబ్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇంతే, రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ ఆల్ నెగిటివ్స్ అనమాట. నెగిటివ్స్ గురించి మనం చక్కగా డిస్కస్ చేసుకుందాం, లైన్ బై లైన్ డిస్కస్ చేసుకుందాం ప్రశాంతంగా. ఫస్ట్ నెగిటివ్ వచ్చరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రో. ఎందుకంటే మనకు ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటే బాగుంది, మిగతా సౌండ్ ట్రాక్స్ అన్నీ కూడా వినడానికే సిరాకు పుట్టింది అనమాట. అండ్ ఇంకొక పెద్ద నెగిటివ్ వచ్చరికి అసలు మూవీ స్టోరీ మనం ఎప్పటి నుంచో చూసి అరగతీస్తున్న స్టోరీనే మళ్ళీ పెట్టారు. సరే, ఈ మధ్య మనకి అలవాటు అయిపోయింది కదా, ఎప్పుడో మనకు తెలిసిన స్టోరీ అయినా ఎగ్జిక్యూషన్ పరంగా బాగుంటే కనుక, దట్టు ఈ సినిమాలో ఎగ్జిక్యూషన్ బాగుంటే, ఎందుకంటే ఆ ట్రైబ్ అనేది వాళ్ళు ఎంచుకున్న ఆ కాన్సెప్ట్ కానీ ఆ ట్రైబ్ ఆ కల్చర్ కానీ చాలా కొత్తగా ఉంది కాబట్టి ఎగ్జిక్యూషన్ పరంగా వీళ్ళు సక్సెస్ అయినట్టే కనుక మూవీ బాగుండేది. వీళ్ళు ఎప్పుడో మనకు తెలిసిన స్టోరీయే పెట్టుకొని, దట్టు ఒక వరస్ట్ రైటింగ్ అన్నమాట. అసలు రైటింగ్ అనేది బాగాలేదు బ్రో, చాలా డల్ ఉంది రైటింగ్ వచ్చరికి. అండ్ అలాగే ఫ్రాన్సిస్ క్యారెక్టర్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదనమాట. ఇంకా రాసుకోవాలి. అసలు రైటింగ్ మీద మూవీ టీం శ్రద్ధ పెట్టి ఇంకా బెటర్ చేసి ఉంటే ఇంకా కొంచెం అన్నా బాగుండేదేమో. ఫేక్ ఎమోషన్స్ ఉంటాయి మూవీ మొత్తంలో కూడా. అండ్ అలాగే మన బాబీ డియోల్ గారి క్యారెక్టర్ని అయితే అస్సలు వాడుకోలేదు బ్రో. మన ఫస్ట్ లుక్ పోస్టర్లో నేనైతే ఫుల్ ఇంప్రెస్ అయిపోయా. ఆ బ్లడ్ కానీ ఆ రెడ్జెడ్నెస్ కానీ, నేనైతే ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనుకున్నా, కానీ సింపుల్ తోలు బొమ్మల ఆటలాగా తేల్చిపడేశాను అనమాట. రైటింగ్ మీద ఇంకా శ్రద్ధ పెట్టాలి. అండ్ అలాగే ఎమోషన్స్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వాలి. అండ్ అలాగే మన కంగువాని ఆ ట్రైబ్కి రాజుగా చూపించారు. అసలు ఏం చూపించారు మీరు? అసలు రాజు అంటే అలా ఉంటారా చెప్పండి. నాకు ఇప్పటిదాకా నాకు డౌట్ అనమాట. నేను చెప్పా కదా, అసలు రైటింగ్ మీద శ్రద్ధే పెట్టాలి. అసలు ఏదో చేతికి వచ్చింది రాసి పడేస్తారు అన్నట్టు రాశారు అనమాట. రైటింగ్ అనేది అంత వీక్గా ఉంది రైటింగ్. మీరు అడగచ్చు ఏంటి బ్రో క్యామియో గురించి ఏం చెప్పట్లేదని. అంత ఎఫెక్టివ్గా ఏం లేదు బ్రో క్యామియో కూడా. సో ఇట్ వాజ్ ఏదో ఓకే అన్నట్టు ఉందన్నమాట. సో దిస్ ఈజ్ మై రివ్యూ ఆన్ ద ఫిలిం కంగువా. అండ్ నా రేటింగ్ వచ్చరికి 1.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. మరి బ్రో ఈ మూవీకి వీకెండ్కి థియేటర్కి వెళ్ళాలా వద్దా అంటే నేనైతే పక్కా స్కిప్ చేశానంట. ఓటీటీలో మీ ఓపిక వస్తే చూసుకోండి, లేదంటే వదిలేండి, జస్ట్ స్కిప్ ఇట్ అవే. ఇలాంటి జెన్యూన్ న్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.